హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. సకినాలు కరకరలాడే సంక్రాంతి స్పెషల్ సకినాలు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ముందుగా పాత బియ్యాన్ని తీసుకుందాం. ఇవి రేషన్ బియ్యమేనండి. శుభ్రంగా దుమ్ము లేకుండా చెరిగి మెరిగలు అలాంటివి ఏమి లేకుండా ఏరి పారేసి చక్కగా 4-5 సార్లు వాటర్ పోసి బాగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, సుమారుగా రాత్రంతా ఒక 10 గంటల పాటు ఈ బియ్యం నానితే సకినాలు చాలా కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దీని ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు రాత్రంతా నానిపోయినాయి, పొద్దున్నే వడకడుతున్నాను. చూడండి, ఈ విధంగా వడకట్టేసి ఇప్పుడు పిండి పట్టించుకుందాం. ఇప్పుడు పిండి పట్టించాను చూడండి. ఇప్పుడు ఈ బియ్య పిండిలో కేజీకి పిరిగడు ఉప్పు, 1/4 కేజీ నువ్వులు, 1 పిరిగడు వాము వేసి వాటర్ పోసి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా నువ్వులు, ఉప్పు, అలాగే జీలకర్ర, తర్వాత వాము ఇవన్నీ వేసినటివన్నీ చక్కగా పిండిలో కలిపేంత వరకు కలుపుకొని వాటర్ పోసి తడిపి చూసుకోవాలి. కొద్దిగా అరిచేతిలో పిండి వేసి చూసుకోండి, ఉప్పు అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఈ ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ సకినాలు చాలా బాగుంటాయండి. సంక్రాంతి స్పెషల్గా తెలంగాణలో బాగా చేసుకుంటారు. ఇప్పుడు సకినాలు పోసేసుకుందాం. బెడ్షీట్ వేసుకొని దానిపైన ఇలాగా వేళ్ళతోని చుట్టుకోవాలి. ముందుగా గౌరమ్మ పెట్టుకొని 5 చుట్లు గౌరమ్మ చుట్టు పోసిన తర్వాత మీకు ఇష్టమైన చుట్లన్నీ పోసుకోవచ్చండి. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ నూనెలో వేసి వేయించుకోవడమే. దీని ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. ఈ సకినాలు చికెన్లోకి, మటన్లోకి, టీలోకి అద్భుతంగా ఉంటాయండి. టీలో అయితే వేసుకొని తింటూ ఉంటే తిన్న కొద్దీ తినబుద్ధి అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. సంక్రాంతి స్పెషల్ కరకరలాడే సకినాలు. ఈ సకినాలు అంటే తెలియని వారంటూ ఉండరండి. తెలంగాణలో చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. అలాగే ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. కరకరలాడే సంక్రాంతి స్పెషల్ సకినాలు. బాయ్.